ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు గ్రహాలు అనుకూలత కనబడుతూ ఉన్నది. సప్తమ స్థానమందు గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. తృతీయ మందు చంద్రుడు యోగిస్తూ ఉన్న కారణం చేత చంద్రుడు, శుక్రుడు, బుధుడు, గురువు ఇలా గ్రహాలు, ముఖ్యంగా షష్ఠ స్థానమందు రవి యొక్క అనుకూల్యత చాలా గొప్ప. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్న కారణం చేత ఈ శాస్త్రంలో ఒక మాట చెప్పారు, షష్ఠైరవవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ఏదైనా ఒక పని జరగకపోతూ ఉన్నా, ఉదాహరణకి వివాహం జరగాలి, లేదా సంతానం కలగాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదా వాహనం కావాలి, ఇల్లు కొనాలి, ఇలా ఏవైతే తీరనటువంటి ఇవి ఉన్నాయో, పనులు ఉన్నాయో, వాటిని ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ప్రారంభం చేస్తే ఒక మంచి రోజు చూసుకుని అవన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఎత్ర కార్యార్థ సాధనం అన్నారు కదా శాస్త్రం ముందు, అంటే ఏ పని ప్రారంభించినా అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అలాగే సుసౌఖ్యాది, సౌఖ్యవంతమైనటువంటి రోజులు మీరు గమనించండి. గత 2 వారాలుగా ఉండేటువంటి పరిస్థితుల్లో వ్యత్యాసం కనబడుతుంది. ప్రత్యేకించి గతంలో మనం ఏ కారుల్లోనో బళ్ళు మీదో బస్సుల మీదో వెళుతూ ఉంటే ఇప్పుడు కొంత లగ్జరీ పెరుగుతుంది. స్నేహితుడు ఎవరో మనల్ని ఆఫీసుకి కారు మీద ఎక్కించుకెళ్ళడమో, లేదో నేను డ్రాప్ చేస్తానని అనడమో, లేదా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కొంత లగ్జరీగా వెళ్ళడమో, లేదు గతంలో ఏదైనా ఒక లగ్జరీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అంటే అంత శ్రమ ఉండదు. ఇంకా చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు దానికి పనికి అడ్డపడేటువంటి వాళ్ళు కనబడతారు. ఇదివరకు ఈ పని మీరే చేయాలి, ఇప్పుడు మీరు కాకుండా ఇంకొకళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కొంత అజమాయిషి చేస్తారు, అలా చెయ్యి ఇలా చెయ్యి అనేటువంటిది. కాబట్టి ఇక్కడ శారీరక శ్రమ అనేటువంటిది తగ్గినది ఈ వారంలో మీరు గమనించవచ్చు. 2 అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఇలా ఏవైతే గత వారంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి. ప్రత్యేకించి డీహైడ్రేషన్ అనేటువంటి సమస్యతోటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎముకల నొప్పులు కానీ, ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే ఉద్యోగపరమైన సమస్యలు తగ్గడానికి, పై అధికారులతో ఉన్న సమస్యలు తగ్గడానికి, ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు తగ్గడానికి, ఇలా ఏదేమైనా సరే కొంత అనుకూలించేటువంటి రోజులుగానే ఈ వారాన్ని మనం చెప్పవచ్చును. అన్ని విధాలుగా కూడా ఈ వారం బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి.